అట్లాగే పిల్లల చదువు ఏకాగ్రత కుదరట్లేదు, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, చదవట్లేదు అనేది మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కంప్లైంట్ అదే ఉంటుంది. రైట్. సో ఏంటి వాళ్ళ స్టడీ టేబుల్ ఏమన్నా మార్చాలా? వాళ్ళు ఏం చేయాలి? ఏం చేస్తే వాళ్ళు చదువుతారు పిల్లలు? ఫస్ట్ మనం పిల్లల ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కోవాలి. ఓకే, రైట్ వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో చూడాలి. రైట్. కానీ చాలా మంది పేరెంట్స్ అంటారు మినిమం 10th అయినా పాస్ అవ్వాలి కదండి, ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ లో అవును పెట్టేయచ్చు. అవును. ఇలాంటి డైరెక్షన్ అంటే కొన్ని డైరెక్షన్ ఉంటుందండి, వెస్ట్ సౌత్ వెస్ట్ అంటారు. అంటే సౌత్ వెస్ట్ కి వెస్ట్ కి మధ్యన ఉన్న డైరెక్షన్. ఓకే. ఇప్పుడు అంటే వాస్తు పూర్వకాలంలో వాస్తు 8 డైరెక్షన్స్ ఉంటుంది. ఇప్పుడు సైంటిఫిక్ వాస్తులో 16 డైరెక్షన్స్ చేస్తాం, ఇంకొంచెం ఎక్యురసీ. 16 డైరెక్షన్స్ లో ఇప్పుడు మెజర్ చేస్తామండి. యాంగులర్ డివిజన్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ఆ మెథడ్ బట్టి ఇంటి నార్త్ టిల్ట్ క్యాల్కులేట్ చేసి వాస్తు చక్రం వేసి 16 డైరెక్షన్లు అనలైజ్ చేస్తాం. 16 డైరెక్షన్స్ అనలైజ్ చేస్తే ఒక్కొక్క డైరెక్షన్ 22.5 డిగ్రీ వస్తుంది. ఓకే. సో ఈ వెస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్ వెస్ట్కి సౌత్ వెస్ట్కి మధ్యన ఉన్న భాగంలో ఇక్కడ స్టడీ టేబుల్ పెట్టుకుంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఆట మీద ఎక్కువ ధ్యానం లేకుండా వాళ్ళు చదువు అట్లీస్ట్ కంప్లీట్ చేస్తారు. అండ్ ఇప్పుడు కొత్తగా ఇల్లు కొనేవాళ్ళు కావచ్చు, లేదంటే ఒక అద్దెంటికి మారుతున్నాం కొత్తగా, అలాంటి వాళ్ళు ఆ ఇల్లు చూడగానే తెలుసుకోవాల్సిన ఒక 3 వాస్తు పాయింట్స్ ఏంటి కీలకమైనవి, ఇది ఖచ్చితంగా ఇవి ఉండ తీరాల్సింది అనేలాగా? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది ఫ్రీక్వెంట్గా మనుషులు, ఇది చాలా మంది కస్టమర్స్ అడుగుతున్న క్వశ్చన్. ఇది ఫస్ట్ మనం టాయిలెట్స్ చూడాలండి. రాంగ్ డైరెక్షన్లో ఉండకూడదు. ఎలా తెలుసుకుంటాం? నార్త్ ఈస్ట్లో టాయిలెట్స్ ఉండకూడదు. ఓకే. సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్లో ఉండకూడదు. ఈ మేజర్ 4 ఉండకపోతే వెస్ట్ కూడా ఉండొద్దన్నారుగా. వెస్ట్ ఉండకూడదు, కానీ దానికి రెమెడీస్ పనికొస్తుంది. ఓకే. సో ప్రతి డైరెక్షన్ లో వద్దు అంటే అదే నాకు అర్థం కాల. మీరు వెస్ట్ అని చెప్తారేమో అని చూస్తున్నా, మీరు అలా చెప్పేసరికి నాకు అర్థం కాల. కాదు అంటే ప్రతి డైరెక్షన్ లో అయితే కష్టం అవుతుంది, కొన్ని మనం ఈజీగా హీల్ చేయగలం. నార్త్ ఈస్ట్ టాయిలెట్ ఉంటే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు కొనుక్కోకూడదు. ఓకే. నార్త్ ఈస్ట్ డైరెక్షన్ మన బ్రెయిన్ తో రెంట్ కూడా వెళ్ళకూడదు, అక్కడికి రెంట్ కూడా వెళ్ళకూడదు. నార్త్ ఈస్ట్ టాయిలెట్, సౌత్ వెస్ట్ ఎంట్రన్స్, ఈ 2 ఉన్న ఇంటికి అస్సలు అడిగే పెట్టకూడదు. ఓకే. సౌత్ వెస్ట్ లో ఎంట్రన్స్ ఉంటే అది సౌత్ వెస్ట్ ఎంట్రన్స్ ని మనం పవర్టీ ఎంట్రన్స్ అంటామండి. ఎంత కష్టపడినా ఇంట్లో ఎవరు సేవింగ్ చేసుకోలేరు. ఓకే. అందుకోసం సౌత్ వెస్ట్ ఎంట్రన్స్ ఉండకూడదు, అంటే నైరుతి ఎంట్రన్స్ ఉండకూడదు. నార్త్ ఈస్ట్ టాయిలెట్ అస్సలు ఉండకూడదు. నార్త్ ఈస్ట్ టాయిలెట్ వస్తే న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం హైయెస్ట్ ఎనర్జీ పాయింట్ అండి. అక్కడ టాయిలెట్ ఉంటే ఆ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. ఆ ఇంట్లోనే ఎనర్జీ లేకపోతే రకరకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ కి రీజన్ అవుతుంది. అందుకోసం నార్త్ ఈస్ట్ టాయిలెట్ అస్సలు ఉండకూడదు. సౌత్ వెస్ట్ ఎంట్రన్స్ ఉండకూడదు. సౌత్ ఈస్ట్ లో వాళ్ళ తీసుకుంటుంది దాంట్లో మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ సౌత్ ఈస్ట్ లో కిచెన్ ఉంటుంది. కిచెన్ ఉన్న ప్లేస్ లో ఆ ప్లాట్ఫామ్ కలర్ బ్లాక్ ఉండకుండా చూసుకుంటే, ఈ అంటే బేసిక్ ఈ టెస్ట్లు చేసుకుంటే తక్కిన ఏదైనా దోషాలు ఉంటే మా లాంటి వాళ్ళు ఎలాగైనా ఉన్నారు అది హెల్ప్ చేయడానికి. కానీ బేసిక్ ఇది మనం మైండ్ లో ఉంచుకుని చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఇంట్లో ఉండేది లేడీసే కదండి, సో వాస్తు అయినా ఏదన్నా వాళ్ళే సెట్ చేయాలి తప్ప మగాళ్ళు పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉంది. అంటే ఏదో ఫస్ట్ టైం చేస్తారేమో కానీ ఆ తర్వాత లేడీసే ఇంట్లో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే వాస్తు మిస్టేక్స్ ఏంటి మేడం? అంటే లేడీస్కి చాలా కామన్ హ్యాబిట్ అండి, నాలోనూ ముందు ఉండాలి. సో ఏది పడితే అది సేవ్ చేసుకుంటాం. అంటే ఏదైనా ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఎందుకు పారేయడం, అది పర్లేదు, ఎప్పుడైనా పనికొస్తుంది అని ఉంచుతాం. అలాగా ప్రతి చోట క్లటర్ ఫామ్ అవుతుంది. ఆ క్లటరే క్లటరే మేజర్ ప్రాబ్లమ్స్ కి రీజన్. ఇంకా ఏ ఇంట్లోనైనా ఓవర్ స్టఫ్ సామాన్లు ఉన్నాయనుకోండి, ఎనర్జీ అలాగా పాస్ ఆన్ అవుతుంది ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్, బ్లాకేజెస్ వస్తాయి. ఆ ఇంట్లో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది. అందుకోసం ఎక్కువ సామాన్లు లేకుండా, అంటే ఎంతవరకు మనకు అవసరమో అన్నీ ఉంచాలి. ప్లస్ క్లటర్ వద్దు, ఎక్కడ చెత్త అక్కడ వెంటనే క్లియర్ చేసుకోవాలండి. ఇది మనం చేసుకుంటే సగం సమస్యలు ఇక్కడే క్లియర్ అవుతుంది. సూపర్. అయితే మ్యామ్, మిమ్మల్ని
బాధ పెట్టే ప్రశ్న ఒకటి అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు మేము ఇలా పాడ్కాస్ట్లు చేస్తున్నాం, ఇవన్నీ చూసేస్తున్నారు జనం. మీరు చెప్పినట్టు చేసేసుకుంటున్నారు. ఇంకా మీతో పని ఏంటండి? మీకు ఎందుకు డబ్బులు కట్టి మేము మా ఇంటికి పిలవాలి మిమ్మల్ని? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. మీకు ఏదైనా సపోజ్ నాకేదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇంటర్నెట్లో బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాకు సపోజ్ హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చింది, చిన్న చిన్న టాబ్లెట్స్ నేను తీసుకోగలను ఇంటర్నెట్లో. ఓకే, తలనొప్పికి ఏదైనా ఒళ్ళు పెయిన్గా ఉంటే డోలో తీసేసుకుంటాం, పర్లేదు వేసుకుందాం. కానీ మేజర్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, డాక్టర్దే వెళ్లకుండా అంటే నా ఓన్ సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటే అవుతుందా? అవ్వదు. అలాగే అంటే ఒక ప్రాపర్ వాస్తు కన్సల్టెంట్, అంటే అన్బయాస్ వేగా వెళ్ళి వాస్తు కన్సల్టెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళు అంటే అన్ని రకాలుగా అనలైజ్ చేస్తారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు దాన్ని బట్టి ఏది అవసరం ఉంటే అదే వాళ్ళకి రెమెడీ ఇస్తారు. అక్కర్లేని రెమెడీస్ ఇవ్వరు. దాని నుంచి మన మేజర్ ప్రాబ్లం ఏదో అది సాల్వ్ అవుతుంది. అది మనకి ఇంటర్నెట్ చెప్పదు. ఇంటర్నెట్ జనరలైజ్డ్ వేగా, ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ అయినా జనరలైజ్ అందరికీ ఉంటుంది. ఇప్పుడు అందరికీ సౌత్ వెస్ట్ బెడ్రూమ్ చాలా మంచిది అంటారు, కానీ అందరికీ మంచిది కాదు, కొంతమందికి మంచిది కాదు. న్యూమరాలజీ ప్రకారంగా 3 నంబర్ వాళ్ళకి 7 నంబర్ వాళ్ళకి సౌత్ వెస్ట్ బెడ్రూమ్ అసలు మంచిది కాదు. దేవుడు ఇది ఉందా మళ్ళీ? ఎందుకు? 3 నంబర్ ఇస్ గవర్న్డ్ బై జూపిటర్, అంటే గురు. గురు అంటే సౌత్ వెస్ట్ ఏంటి? రాహు. గురుకి రాహుకి పడదు. సో మనం ఒక ఎనిమి ఇంట్లో పడుకున్నట్టు అవుతుంది. సో అది పడదు. అండ్ 7 నంబర్ ఏమిటి? కేతు. కేతుకి రాహుకి పడదు. అందుకోసం అగైన్ ఎనిమి ఇంట్లో పడుకున్నట్టు అవుతుంది. అందుకోసం ప్రతిదీ జనరలైజ్డ్గా ఉంటుందండి ఇంటర్నెట్లో. కానీ మనం పర్సనలైజ్డ్ వేగా మనకి ఏది సూట్ అవుతుందో అది తెలుసుకుని చేస్తే మన లైఫ్ ఇంకా స్మూత్గా ఉంటుంది. అన్యాయం అండి. సరే, మా వాళ్ళకు డిస్క్లైమర్ చెప్తాను. బాబు ఇది చూడండి కానీ పాటించకండి, ఫోన్ చేసి మేడంని పట్టుకోండి, అంతేగా. మనం ఏం చేసేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పర్సనలైజ్డ్గా ఉంటుంది కాబట్టి వాస్తు అనేది. సో ఎవరిది వాళ్ళకే. ఇవన్నీ జస్ట్ సలహాలు, సూచనలు మాత్రమే. ఇది అంటే మనకి నాలెడ్జ్ ఉంటే మంచిదే. ఇప్పుడు సపోజ్ ఎవరైనా వాస్తు వాళ్ళు మీ ఇంట్లో చెక్ చేయడానికి వచ్చారనుకోండి, మీకు అట్లీస్ట్ వాళ్ళని క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది ఈ నాలెడ్జ్ ఉంటే. కరెక్ట్. దానికోసం నాలెడ్జ్ ఉండడం అస్తమానం మంచిదే. చాలా మంచిది. కానీ దాన్ని మనం స్వయంగా మనం ట్రీట్ చేసుకోకుండా కొన్ని కన్సల్టేషన్స్ తీసుకుంటే అది మనకి ఇంకా ఉపయోగం పడుతుంది. కానీ నాలెడ్జ్ ఉండడం ఎనీ టైమ్ ఇట్స్ గుడ్. సూపర్. సో మ్యామ్, వాస్తు అనగానే సరే ఒక దశలో కూలగొట్టడాలు అనుకున్నాము. ఆ తర్వాత వస్తువులు కొనాలి, కొన్ని యంత్రాలు కొనాలి, ఇట్లాంటి ఒక అపోహ కూడా ఉంది. ఏది కరెక్ట్గా? అంటే అట్లాగే చేయాలా? వస్తువులు కొనడాలు, యంత్రాలు పెట్టడాలు ఇట్లా ఉంటుందా వాస్తు అంటే? వాస్తు అంటే రెమెడీస్ కాదు. వాస్తు అంటే యంత్రాలు పెట్టడం కాదండి. వాస్తు అంటే అసలు 5 బేసిక్ ఎనర్జీస్ బ్యాలెన్స్ అయిందా లేదా చూడడం. అవ్వకపోతే ఎక్కడ డిప్లీషన్ ఉందో, ఎక్కడ ప్రాబ్లం ఉందో అది చూసి దానికి అవసరం ఉంటేనే రెమెడీస్ ఇవ్వాలి. అవసరం లేకపోతే రెమెడీస్ ఇవ్వక్కర్లేదు. యంత్రాలు అవన్నీను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ యంత్రం. యంత్రాలు మంచిదేను. మంత్రాల కంటే స్ట్రాంగ్ ఇస్ యంత్రం. ఓకే, యంత్రం మంచిదే. కానీ యంత్రాలు చాలా ఎక్స్పెన్సివ్. ఈ కాలంలో నడుస్తున్న యంత్రాలు లక్షల మీద ఉంటుంది. యంత్రాలు ఎక్స్పెన్సివ్, అందరూ ఎఫోర్డ్ చేయలేరండి. అందుకోసం సింపుల్ సైంటిఫిక్ వాస్తులో మేము ఇస్తున్న రెమెడీస్ చాలా పాకెట్ ఫ్రెండ్లీ. అంటే సపోజ్ ఒక యంత్రం మీరు కొనుక్కున్నారు, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, 2 లక్షలు అయింది అనుకోండి. అందరూ 2 లక్షల యంత్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఎఫోర్డ్ చేయలేరు. అదే మీకు ఏ రెమెడీ అయినా 200-300లో అయింది అనుకోండి, చాలా హ్యాపీ. మీ ఫోటో కూడా పెట్టుకుంటారు అక్కడ, అమ్మాయి అంత అక్కర్లేదు. కానీ ఆ రెమెడీస్ చవకలో అవుతుంది.